గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక బరేలీ అమేధీలపైనే ఆసక్తి, యూపీలో కాంగ్రెస్ కసరత్తు, సరిహద్దులు సురక్షితం, రక్షణ మంత్రి రాజ్నాథ్, ట్యాపింగ్లో మరో ఇద్దరు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్, ఇంకా పోలీసుల అదుపులోనే సిఐ గట్టుమల్లు, హవాలా సొమ్ము గల్లంతులో కీలక హస్తం, వ్యాపారులకు టాస్క్ ఫోర్స్ బెదిరింపులు, రాష్ట్రం సిఐ గట్టుమల్లు, డీసీపీ రాధాకిషన్ రావు, రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని అందులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, సిఐ గట్టుమల్లును అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో డీసీపీ విజయ్ ఆధ్వర్యంలో విచారించారు. వారిని ఉదయం నుంచి దాదాపు 10 గంటల పాటు విచారించారు. రాధాకిషన్ రావు అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఆయన్ను శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రణీత్రావును అరెస్ట్ చేయగానే కిషన్ రావు అమెరికాకు వెళ్ళాడు. ఈ క్రమంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన తిరిగి హైదరాబాద్కు వచ్చారు. కాగా ప్రణీత్రావు డ్రైవర్ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. గట్టుమల్లు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఆయన గతంలో ఎస్ఐబిలో సిఐగా విధులు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ గట్టుమల్లు కీలకంగా ఉన్నట్లు సమాచారం. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తుంది. ప్రభాకర్ రావు నుంచి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పుడు రాధాకిషన్ పాటించినట్లు ప్రభాకర్ రావు చెప్పిన వ్యాపారులను టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు పిలిచి బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో హవాలా నగదుపై నిఘా పెట్టినట్లు తెలిసింది. ప్రతిపక్ష నేతల ఇళ్లలో నిఘా పెట్టి అధికార పార్టీకి రాధాకిషన్ సమాచారం చేరవేసినట్లు, ప్రతిపక్ష నేతలను అనధికారికంగా నిర్బంధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, మునుగోడు, హుజూరాబాద్ నియోజకవర్గాల ఉప ఎన్నికల సమయంలోనూ హవాలా డబ్బులు పోలీస్ కస్టడీకి భుజంగరావు తిరుపతన్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీపై నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్నకు నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతినిచ్చింది. ప్రణీత్రావును 5 రోజుల పోలీస్ కస్టడీ కోరగా పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కేసులో నిందితుడు ప్రణీత్రావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్రావును ఓసారి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు కీలక వివరాలను రాబట్టారు. నిందితులందరినీ ఒకేసారి ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని భావించిన పోలీసులు కస్టడీ కోసం పిటిషన్ వేశారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే రాజకీయ పార్టీలు నిష్పక్షపాత దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలని కోరుతున్నాయి. 30న కాంగ్రెస్లోకి కేకే, అదే బాటలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. సమాచారం ఇచ్చేందుకు ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్ను కలిసిన కేశవరావు, నీ కుటుంబానికి ఏం తక్కువ చేశాం? కేకేపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కంచర్ల కేశవరావుతో పాటు ఆయన కుమార్తె నగర మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరడం ఖాయమైంది. ఈ నెల 30న హస్తం పార్టీలో చేరేందుకు వారు సన్నద్ధమయ్యారు. కాంగ్రెస్లో చేరుతున్నట్లు మేయర్ విజయలక్ష్మి స్వయంగా ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులవుతాయని, సమస్యల పరిష్కారం సులువవుతుందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నామని కేశవరావు కూడా వెల్లడించారు. తాను గతంలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని గుర్తు చేశారు. 84 ఏళ్ల వయసులో తాను తిరిగి సొంత పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నానన్నారు. కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు, నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. పార్టీ అంశాలు, కవిత అరెస్టుపై కేసీఆర్తో చర్చించా. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారు అని కేకే తెలిపారు. కాగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు సన్నద్ధమవుతున్న విషయాన్ని స్వయంగా తెలియజేసేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కేశవరావు గురువారం కలిశారు. ఈ సందర్భంగా కేకేపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల కేకే గురువారం హైదరాబాద్లో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్కు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్, సీజేఐ చంద్రచూడ్తో సీఎం రేవంత్ భేటీ. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాజ్ ఫలక్నుమాలోని సీజేఐతో భేటీ అయ్యారు. రాజేంద్ర నగర్లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డివై చంద్రచూడ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీజేఐని సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణం గురించి వారి మధ్య కాసేపు చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కొడంగల్ అభివృద్ధే నా లక్ష్యం, ఎంత పెద్ద నాయకుడినైనా
మీ కుటుంబ సభ్యుడినే. త్వరలోనే కొడంగల్కు సిమెంట్ పరిశ్రమలు. కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో కొడంగల్కు చేరుకున్న ఆయన గురువారం కొడంగల్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 4 రోజులు కస్టడీ పొడిగింపు. నా అరెస్టుకు ఆధారాలు లేవి. ఢిల్లీ ముఖ్యమంత్రి నా భర్తను వేధిస్తున్నారు సునీత కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టులో ఆఫ్ అధినేతకు ఊరట. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ముగియడంతో ఈడీ గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఈడీ ఈరోజు మధ్యాహ్నం 1:45 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చింది. కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజుల పాటు కస్టడీని కోరితే న్యాయమూర్తి 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించారు. ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశామని తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారని కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ తన డిజిటల్ డేటాకు సంబంధించిన పాస్వర్డ్స్ ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపింది. పంజాబ్ ఎక్సైజ్ అధికారులకు నోటీసులు ఇచ్చామని తెలిపింది. అలాగే మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఇందులో న్యాయపరమైన జోక్యానికి ఆస్కారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజా ప్రయోజన వాజ్యాన్ని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మిత్ ప్రీత్ల ధర్మాసనం గురువారం కొట్టివేసింది. ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేజ్రీవాల్ను ఈడీ గత వారం అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వ పాలన జైలు నుంచి సాగబోదని లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్. గురువారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కోర్టుకు తరలిస్తున్న పోలీసులు. జైలులో వసతులు కల్పించట్లేదు. కోర్టు ఇచ్చిన వెసులుబాట్లపై అధికారులు నిర్లక్ష్యం. నాకు పలు అనారోగ్య సమస్యలు, రక్తపు పోటు ఉంది. తిహార్ జైలు అధికారులపై కోర్టులో కవిత పిటిషన్. తిహార్ జైలు అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జైలు అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని, తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమె తరపున న్యాయవాదులు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు తనకు ఉన్నాయని, వాటికి తోడు రక్తపోటు సమస్య అధికంగా ఉందన్నారు. తన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకునే న్యాయస్థానం ఈ విధంగా కవిత ఆమె ఇబ్బందులను తెలియజేశారు. బడ్జెట్లో 75% వ్యయం. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో 11 నెలల కాలానికి గాను తెలంగాణ రాష్ట్ర ఖజానాకు 1,51,947 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. వార్షిక బడ్జెట్ అంచనాల్లో వేసిన ఆదాయం మొత్తం 2,15,566 కోట్ల రూపాయల్లో ఇది 70%గా ఉంది. అదే వ్యయం విషయానికి వస్తే ప్రభుత్వం వేసిన మొత్తం ఖర్చు 1,87,357 కోట్ల రూపాయలు కాగా బడ్జెట్లో పేర్కొన్న 2,49,209 కోట్ల రూపాయల అంచనాల్లో ఇది 75%కి పైగా ఉంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు 11 నెలల్లో ముగిసే నాటికి ఆదాయ వ్యయాలపై గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ నివేదికలోని పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే రాష్ట్ర ఖజానాకు 11 నెలలు ముగిసే నాటికి చేరిన మొత్తం ఆదాయంలో పన్నుల రాబడి కింద 1,24,146 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అంచనాల్లో 81% పైగా సమకూరింది. అలాగే ఓఎస్టీ ద్వారా 42,442 కోట్ల రూపాయలు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల కింద 12,980 కోట్ల రూపాయలు, అమ్మకం పన్ను ద్వారా 27,467 కోట్ల రూపాయలు, ఎక్సైజ్ పన్నుల రూపంలో 18,927 కోట్ల రూపాయలు, ఇతర పన్నుల ద్వారా మరో 7,374 కోట్ల రూపాయలు వచ్చాయి. అమ్మకం పన్ను కింద వార్షిక బడ్జెట్ అంచనాల్లో 70% లోపే ఆదాయం లభించింది. ఇక పన్నేతర ఆదాయం కింద 22,888 కోట్ల రూపాయల అంచనా వేయగా ఫిబ్రవరి నెలాఖరు వరకు అందులో 91% మేర 20,845 కోట్ల రూపాయలు సమకూరాయి. అలాగే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 14,955 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. కేంద్రం నుండి గ్రాంట్ల రూపంలో ఫిబ్రవరి నెలలోనే 1,111 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల మొత్తం 41,448 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా ఖర్చు విషయానికి వస్తే ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రభుత్వం చేసిన వ్యయం మొత్తం 1,87,357 కోట్ల రూపాయలుగా ఉంది.
ఇందులో గతంలో చేసిన అప్పుల నిమిత్తం వడ్డీల చెల్లింపుల కోసం 20,844 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం 35,739 కోట్ల రూపాయలు, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ నిమిత్తం 15,344 కోట్ల రూపాయలు, వివిధ రాయితీల నిమిత్తం 8,249 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కాగా తెలంగాణ ఆదాయం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతకంతకు పెరుగుతుండడం వృద్ధికి సంకేతం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 13,703.92 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇది 11 నెలల సగటు రాబడి 11,286 కోట్ల రూపాయల కంటే 2,400 కోట్ల రూపాయలు ఎక్కువ. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా డిసెంబర్లో 1,300 కోట్ల రూపాయలు ఉండగా జనవరిలో 1,044 కోట్ల రూపాయలు, ఫిబ్రవరిలో ఇది 1,282 కోట్ల రూపాయలకు పెరిగింది. రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్, 12 రాష్ట్రాలు, 88 స్థానాలకు పోలింగ్. రెండో దశ లోక్సభ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని, చివరి తేదీ ఏప్రిల్ 4వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 12 రాష్ట్రాల్లో రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 5వ తేదీ జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ పరంగా నామినేషన్లు ఏప్రిల్ 6వ తేదీ పరిశీలన. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.